ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. 5 years బ్యాక్ మన దేశంలో డిమాట్ అకౌంట్లు 4 కోట్లు మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 23 కోట్లు చేరుకుందండి. ఇదే సమయంలో మన మ్యూచువల్ ఫండ్ ఆస్తులు ఏకంగా 72 లక్షల కోట్లకు పెరిగాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఇటు సాధారణ మదుపర్లు అంటే మన రీటైల్ ఇన్వెస్టర్స్ భాగస్వామ్యం 10 ఏళ్ల క్రితం చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మనం ఊహించడానికి కూడా కష్టంగా ఉండే స్థాయికి నెంబర్స్ ని చేరుకుంది. ఇది కేవలం మార్కెట్ లో లాభాలు ఉండటం వల్ల జరుగుతున్న మ్యాజిక్ మాత్రమే కాదు, భారతీయులు తమ డబ్బును పొదుపు చేసే అండ్ పెట్టుబడి పెట్టే విధానంలో వస్తున్న ఒక భారీ మార్పును మనకి ఇండికేట్ చేస్తుంది. ప్రజలు తమ సేవింగ్స్ లో ఎక్కువ భాగాన్ని ఫైనాన్షియల్ అసెట్స్ లో పెట్టుబడి చేయడంతో స్టాక్ ఎక్స్చేంజ్లు, వెల్త్ మేనేజ్మెంట్, బ్రోకింగ్ అండ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న వ్యాపారాలకు కొత్త వృద్ధి అవకాశాలు లభిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమకు సంబంధించిన ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తుంటే, మరికొన్ని కంపెనీలు తమ పాత సర్వీసెస్ మించి పూర్తిగా కొత్త ప్లాట్ఫామ్స్ నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ ట్రెండ్ ఎలాగే కొనసాగితే ఫ్యూచర్ లో వృద్ధి సాధించడానికి ఏ కంపెనీల వద్ద స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది అని. మనం ఈ వీడియోలో మారుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ వల్ల భారీగా లబ్ధి పొందే అవకాశం ఉన్న కంపెనీలేంటి, భవిష్యత్తు సంబంధించిన స్పష్టమైన గ్రోత్ ప్లాన్స్ ఉన్న 5 క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. భారతదేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజెస్ లో BSE ఒకటి. ఇది ట్రేడింగ్, క్లియరింగ్, లిస్టింగ్, మార్కెట్ డేటా అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేవలను అందిస్తుంది. BSE మన ఇండియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అయినప్పటికీ NSE వచ్చిన తర్వాత దీని తీరు మారిపోయింది. NSE లో లావాదేవీలు ఎక్కువ జరగటం, BSE లో చాలా తక్కువ లావాదేవీలు జరుగుతూ ఉండేవి. NSE పోటీ దాటికి BSE చాలా చిన్న ఎక్స్చేంజ్ గా మాత్రమే చూడబడేది, కానీ గత కొన్నేళ్లుగా ఈ అభిప్రాయం పూర్తిగా మారుతూ వస్తుంది. ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ హౌస్ హోల్డింగ్ సేవింగ్స్ మారుతున్న ప్రస్తుత ట్రెండ్ వల్ల అత్యధికంగా లాభపడుతున్న కంపెనీల్లో BSE ఒకటిగా ఎదుగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా భారతీయులు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు, డీమాట్ అకౌంట్లు తెరుస్తున్నారు అండ్ డెరివేటివ్ మార్కెట్ లో కూడా పాల్గొంటున్నారు. ఇటు డెరివేటివ్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు, లిస్టింగ్స్ అండ్ డేటా సర్వీసెస్, ఇలా ఏ ట్రెండ్ తీసుకున్నా దాని నుండి ఆదాయాన్ని రాబట్టే మార్గాలను BSE సక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకుంటుంది. FY26 లో సేల్స్ ఏకంగా 50% పెరిగాయండి. అలాగే ఎబిటా మార్జిన్ గత ఏడాది 58% నుండి ఇప్పుడు 64% కు విస్తరించింది. ట్రాన్సాక్షన్ ఇన్కమ్, ముఖ్యంగా డెరివేటివ్ ట్రేడింగ్ భారీగా పెరగడం వల్లే ఈ అద్భుతమైన వృద్ధి సాధ్యమైంది. అదే సమయంలో ఖర్చులు కూడా చాలా తక్కువగా పెరిగాయి. దీనివల్ల ఆపరేటింగ్ లివరేజ్ ప్రయోజనాలు నేరుగా మార్జిన్స్ కి చేరాయి. మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్లు, ముఖ్యంగా స్టార్ MF, లిస్టింగ్ బిజినెస్ అండ్ ఇతర నాన్ ట్రాన్సాక్షన్ ఆదాయాలు కూడా ఈ వృద్ధికి ఎంతగానో సహకరించాయి. భవిష్యత్తులో మల్టిపుల్ ఇంజన్స్ ద్వారా వృద్ధి వస్తుందని మేనేజ్మెంట్ ఆశిస్తుంది. ముఖ్యంగా సుమారు IPOలు 250 పైగా అప్లికేషన్లు అనుమతి కోసం వేచి ఉన్నాయి. దీన్ని బట్టి IPO పైప్ లైన్ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త డెరివేటివ్ ప్రొడక్ట్స్ కోసం కూడా కంపెనీకి అనుమతులు లభించాయి. అదే సమయంలో స్టార్ MF, మ్యూచువల్ ఫండ్స్ అండ్ కోలొకేషన్ సర్వీసెస్, మార్కెట్ డేటా అండ్ ఇండెక్స్ లైసెన్సింగ్ వంటి వ్యాపారాలను కూడా అంతకంతకు విస్తరిస్తున్నాయి. ఈ బిజినెస్ మోడల్ లో ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి భారీగా మూలధన పెట్టుబడి అవసరం లేదు. వృద్ధి కోసం చేపట్టే కొత్త ప్రాజెక్టులకు కంపెనీకి వచ్చే ఇంటర్నల్ ఎక్రూవల్స్ నుండే నిధులు సమకూర్చుకోవచ్చు. ఇది కంపెనీ అత్యధిక లాభదాయకతను కొనసాగించేలాగా చేస్తుంది. ప్రస్తుతం స్టాక్ 65x ఎర్నింగ్ ట్రేడ్ అవుతుంది. ఇది దాని యొక్క 5 years PE అయిన 58.7x కంటే కొంచెం ప్రీమియం లో ఉందని ఇన్వెస్టర్స్ గమనించాలి. మన ఈ లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ నోవావా వెల్త్ మేనేజ్మెంట్ అండి. ఈ కంపెనీ ఎఫ్లూయెంట్, HNI అండ్ అల్ట్రా HNI క్లయింట్లకు సేవలు అందించే ఒక ఇంటిగ్రేటెడ్ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. ఈ కంపెనీ వెల్త్ అడ్వైజరీ, అసెట్ మేనేజ్మెంట్, లెండింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెట్ సేవలు అందిస్తుంది. క్లయింట్స్ తమ ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్కువ భాగాన్ని ఒకే ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించుకునేలా సహాయపడటమే దీని యొక్క ప్రధాన బిజినెస్ మోడల్. మన భారతదేశపు వెల్త్ క్రియేషన్ స్టోరీ ఇప్పుడు పూర్తిగా మారుతుందండి. ప్రజల పొదుపుల్లో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా పెరగడంతో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రొఫెషనల్ అడ్వైజరీ కోసం, అలాగే మరిన్ని కొత్త పెట్టుబడి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఈ మార్పును క్యాష్ చేసినందుకు నోవామా కంపెనీ వెల్త్ మేనేజ్మెంట్, ఆల్టర్నేటివ్స్, లెండింగ్ అండ్ క్యాపిటల్ మార్కెట్ విభాగాల్లోకి భారీగా విస్తరిస్తుంది. ఈ ఇండస్ట్రీ ఇంకా ఇనీషియల్ దశలో ఉందని, రాబోయే రోజుల్లో క్లయింట్లు విడివిడి ప్రొడక్ట్స్ కంటే ఫుల్ సర్వీస్ ప్లాట్ఫామ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతారని మేనేజ్మెంట్ బలంగా నమ్ముతుంది. ఇక కంపెనీ ఆర్థిక పనితీరు FY26 చూస్తే, ఈ ఆర్థిక సంవత్సరం సేల్స్ 11.3% పెరిగాయి. ఎబిటా మార్జిన్స్ గత ఏడాది 53.3% ఉండగా ఇప్పుడు 52.7% వద్ద దాదాపు స్థిరంగా కొనసాగింది. వెల్త్ మేనేజ్మెంట్ నుండి వస్తున్న రికరింగ్ ఆదాయం, మేనేజ్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ లో వస్తున్న మంచి పెట్టుబడులు, అలాగే లెండింగ్ విభాగంలో కొనసాగుతున్న గ్రోత్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే టాలెంట్, టెక్నాలజీ అండ్ కొత్త వ్యాపారాలపై కంపెనీ పెట్టుబడులు చేయడంతో మార్జిన్లపై కాస్త ఒత్తిడి కనిపించింది. రాబోయే రోజుల్లో కూడా వెల్త్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటే తమ వృద్ధికి ప్రధాన ఇంజన్ గా ఉంటుందని మేనేజ్మెంట్ ఆశిస్తుంది. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ అండ్ ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్ ద్వారా తమ ఆల్టర్నేటివ్స్ బిజినెస్ ను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది.
క్లయింట్స్ తో రిలేషన్స్ ని మరింత బలోపేతం చేసుకోవడానికి అండ్ ప్రొడక్టివిటీ పెంచడానికి అండ్ టెక్నాలజీ, ఎస్టేట్ ప్లానింగ్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ పై కూడా భారీగా పెట్టుబడి పెడుతుంది. ప్రస్తుతం ఈ స్టాక్ 30x ఎర్నింగ్స్ PE వద్ద ట్రేడ్ అవుతుందండి. ఇది దాని యొక్క 5 ఏళ్ల సగటు PE అయిన 25.8x కంటే కాస్త ప్రీమియం లో ఉందని ఇన్వెస్టర్స్ గమనించాలి. మన ఈ లిస్ట్ లో మూడో కంపెనీ 360 OneWarm. ఈ 360 OneWarm అనేది HNI, అల్ట్రా HNI క్లయింట్లు సేవలనిచ్చే భారతదేశపు ప్రముఖ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ లో ఒకటండి. ఈ కంపెనీ వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్ మార్కెట్లలో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అడ్వైజరీ, లెండింగ్, ప్రైవేట్ ఈక్విటీ, ప్రైవేట్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి ఎన్నో సేవలను ఇది అందిస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ కంపెనీ తన వ్యాపారంలో రికరింగ్ రెవెన్యూ వాటాను వ్యూహాత్మకంగా పెంచుకుంటూ వస్తుంది. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గులపై కంపెనీ ఆదాయం ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన ఇండియాలో ఇప్పుడు హౌస్ హోల్డ్ సేవింగ్స్ పై ఫైనాన్షియల్ అసెట్స్ వాటా అంతకంతకు పెరగడంతో మరోవైపు దేశంలో సంపన్న కుటుంబాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రొఫెషనల్ సలహాల కోసం అలాగే ఆల్టర్నేటివ్ అసెట్స్ లో పెట్టుబడులు పెట్టడం కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు 360 లాంటి ఆర్గనైజ్డ్ వెల్త్ మేనేజర్లకు భవిష్యత్తులో భారీ వృద్ధి అవకాశాలను సృష్టిస్తుంది. ఇక కంపెనీ ఆర్థిక పనితీరు FY26 విషయానికి వస్తే FY26 లో కంపెనీ సేల్స్ 18.4% మేర పెరిగాయి. అయితే ఎబిటా మార్జిన్ గత ఏడాది ఉన్న 64.9% నుండి 62.1% కొద్దిగా తగ్గింది. రికరింగ్ రెవెన్యూ ఆస్తులు పెరగటం, కొత్త క్లయింట్లు భారీగా పెట్టుబడులు తీసుకురావడం అండ్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాలు బాగా పుంజుకోవటమే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. అయితే కొత్త టీంలను ఏర్పాటు చేయటం, కొత్తగా కొనుగోలు చేసిన వ్యాపారాలను మెర్జ్ చేసుకోవటం అండ్ భవిష్యత్తు వృద్ధి కోసం కొత్త ఇంజిన్స్ నిర్మించడం కోసం కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్లే కాస్త మార్జిన్లు తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా రికరింగ్ రెవెన్యూ ఆస్తులే తమ వృద్ధికి కీలకమని మేనేజ్మెంట్ భావిస్తుంది. FY26 లో ARR AM ఏకంగా 26.4% పెరిగింది అండ్ నెట్ ఇన్ఫ్లోస్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కంపెనీ తన లెండింగ్ వ్యాపారాన్ని విస్తరిస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ, ప్రైవేట్ క్రెడిట్ అండ్ రియల్ ఎస్టేట్ అసెట్స్ ద్వారా తన ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ లో బలోపేతం చేసుకుంటుంది. P&K సెక్యూరిటీస్ విలీనంతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాన్ని నిర్మిస్తుంది. వీటికి తోడు ఈటీ మనీ కొనుగోలు అండ్ UBS తో ఒప్పందం కొత్త క్లయింట్ ను ఆకర్షించడానికి అలాగే ఆఫ్ షోర్ అవకాశాలను పెంచడానికి సహాయపడతాయని కంపెనీ ఆశిస్తుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ రాబోయే కొన్నేళ్లలో మరింత డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ ను నిర్మించడంలో సహాయపడతాయని మేనేజ్మెంట్ బలంగా నమ్ముతుంది. ప్రస్తుతం స్టాక్ 37x ఎర్నింగ్స్ PE వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే దాని యొక్క 5 ఏళ్ల సగటు PE అయిన 33x కంటే కాస్త ప్రీమియం లో ఉందని ఇన్వెస్టర్స్ గమనించాలి. మన జాబితాలో నాలుగోది టాటా క్యాపిటల్ అండి. మనందరికీ చాలా ఇష్టమైన గ్రూప్. టాటా క్యాపిటల్ అనేది భారతదేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో ఒకటి. ఈ కంపెనీ రీటైల్ కస్టమర్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అండ్ కార్పొరేట్ సంస్థలకు రుణాలను మంజూరు చేస్తుంది. వీటితో పాటు హౌసింగ్ ఫైనాన్స్, వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలను కూడా ఇది నిర్వహిస్తుంది. ఇటీవల టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనంతో ఇది తన రుణ సేవలను మరింతగా విస్తరించి దేశీయ క్రెడిట్ మార్కెట్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. భారతదేశంలో క్రెడిట్ అనేది ఇప్పుడు కేవలం బ్యాంకులకే పరిమితం కాలేదండి. ప్రజల ఆదాయాలు పెరగటం, ఫార్మలైజేషన్ పెరగడంతో ఇళ్లు, వాహనాలు అండ్ వ్యాపార రుణాలకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. సరిగ్గా ఈ ట్రెండ్ ను ఉపయోగించుకొని తమ రీటైల్ అండ్ SME విభాగాలను విస్తరించడం ద్వారా భారీ వృద్ధిని సాధించాలని టాటా క్యాపిటల్ ప్లాన్ చేస్తుంది. ఇక కంపెనీ ఆర్థిక పనితీరు FY26 విషయానికి వస్తే కంపెనీ రెవెన్యూ 11.4% వృద్ధి చెందింది. అలాగే ఫైనాన్సింగ్ మార్జిన్ గత ఏడాది ఉన్న 19% నుండి ఇప్పుడు ఏకంగా 22% కి మెరుగుపడింది. అఫోర్డబుల్ హౌసింగ్, మైక్రో హౌసింగ్, పర్సనల్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ నుండి మంచి ఆదాయం రావడం వల్లే ఈ మెరుగైన వృద్ధి సాధ్యమైంది. దీని తోడు ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కూడా ఈ ఏడాది కంపెనీ లాభదాయకం పెంచింది. భవిష్యత్తులో కంపెనీ వృద్ధిపై మేనేజ్మెంట్ చాలా నమ్మకంతో ఉందండి. FY28 నాటికి ఏకంగా 23 to 25% వృద్ధిని సాధిస్తామని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అఫోర్డబుల్ హౌసింగ్, మైక్రో హౌసింగ్, పర్సనల్ అండ్ బిజినెస్ లోన్స్ ను విస్తరించడంతో పాటు తమ బ్రాంచ్ నెట్వర్క్ ను మరింతగా పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. రాబోయే ఏడాదిలో సుమారు 120 న్యూ బ్రాంచెస్ హోమ్ లోన్ సేవలు అందించనున్నారు. అలాగే పర్సనల్ అండ్ బిజినెస్ లోన్స్ అందించే బ్రాంచ్ల సంఖ్యను రాబోయే 3 ఏళ్లలో రెట్టింపు చేయనున్నారు. తగ్గుతున్న క్రెడిట్ ఖర్చులు అండ్ మెరుగవుతున్న మార్జిన్స్ యొక్క సపోర్ట్ తో FY28 నాటికి తమ ROA రిటర్న్ ఆన్ అసెట్స్ లక్ష్యాన్ని 2.5% to 2.7% గా మేనేజ్మెంట్ చెప్తుంది. ఇటు టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీన ప్రక్రియ అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని, రాబోయే కొన్నేళ్లలో ఇది కంపెనీ లాభాలకు మరింత ఊతం ఇస్తుందని వారు భావిస్తున్నారు. స్టాక్ ప్రస్తుతం 30x ఎర్నింగ్స్ PE వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది దాని యొక్క 5 ఏళ్ల సగటు PE అయిన 29.9 కంటే కొంచెం ప్రీమియం గా ఉందని ఇన్వెస్టర్స్ గమనించాలి. ఇక మన జాబితాలో చివరిది అండ్ 5వ స్టాక్ అండి ఏంజల్ వన్. ఏంజల్ వన్ అనేది భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ లో ఒకటి. మొదట్లో స్టాక్ బ్రోకింగ్ ద్వారా తనకంటూ ఒక బలమైన బ్రాండ్ నిర్మించుకున్న ఈ కంపెనీ ఇప్పుడు నెమ్మదిగా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, లెండింగ్ వంటి విభాగాల్లో కూడా విస్తరించింది. కస్టమర్స్ పెట్టుబడి అండ్ క్రెడిట్ అవసరాలన్నింటినీ ఒకే చోట తీర్చే ఒక ఫుల్ స్టాక్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ గా ఎదగడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. గత కొన్నేళ్లుగా మార్కెట్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్ట్నర్షిప్
ఓనర్షిప్ భారీగా పెరిగినప్పటికీ భారతదేశ జనాభాతో పోలిస్తే ఈక్విటీ పెట్టుబడి పెడుతున్న వారి శాతం ఇంకా తక్కువగా ఉందండి. ఇదే తమకు భవిష్యత్తులో అతిపెద్ద వృద్ధి అవకాశాన్ని ఇస్తుందని మేనేజ్మెంట్ బలంగా నమ్ముతుంది. FY26 లో కంపెనీ సేల్స్ స్వల్పంగా 1.9% మేర తగ్గాయి. అలాగే ఎబిటా మార్జిన్స్ FY25 లో 37.9% నుండి 35.4% తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం డెరివేటివ్ విభాగంలో మార్కెట్ రెగ్యులేటర్స్ సెబీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే. ఇవి మొత్తం పరిశ్రమలో ట్రేడింగ్ కార్యకలాపాలను కాస్త దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరం రెండో సగంలో వ్యాపారం మళ్లీ బలంగా పుంజుకుంది. యావరేజ్ డైలీ ఆర్డర్స్ 9 మంత్ FY26 లో 5.8 మిలియన్స్ ఉండగా మార్చి 2026 నాటికి అవి 7.4 మిలియన్స్ కు చేరుకున్నాయి. కస్టమర్స్ యాక్టివిటీ మళ్లీ పెరగడం వల్లే ఈ అద్భుతమైన రికవరీ సాధ్యమైంది. రాబోయే రోజుల్లో కేవలం బ్రోకింగ్ పైనే ఆధారపడకుండా మల్టిపుల్ గ్రోత్ ఇంజిన్స్ నిర్మించడంపై మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టింది. వీరి వెల్త్ మేనేజ్మెంట్ ఏఎం ఇప్పటికే 100 బిలియన్స్ దాటిందండి. Q4 FY26 నాటికి మొత్తం రుణాల పంపిణీ 27.1 బిలియన్ కు చేరుకుంది. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కు సపోర్ట్ గా వెల్త్ మేనేజ్మెంట్ లెండింగ్ వ్యాపారాలలో ఒక్కో దానికి 1.5 బిలియన్ చొప్పున పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కస్టమర్ ఎంగేజ్మెంట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ క్రాస్ సెల్లింగ్ వ్యూహాలను భారీగా పెట్టుబడులు పెడుతుంది. తద్వారా ప్లాట్ఫామ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం స్టాక్ 34x ఎర్నింగ్స్ PE వద్ద ట్రేడ్ అవుతుందండి. ఇది దాని యొక్క 5 ఇయర్స్ సగటు PE అయిన 20.1x కంటే చాలా ప్రీమియం లో ఉందని ఇన్వెస్టర్స్ గమనించాలి. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట అండి, మార్కెట్లు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. వాలటాలిటీ అనేది సహజంగా ఉంటుంది. ఏ వ్యాపారమైనా ఎప్పుడు ఒకే సరళ రేఖలో వృద్ధి చెందదు. కానీ ఒక ట్రెండ్ మాత్రం స్పష్టంగా ఉందండి. గత 5 ఇయర్స్ లో డీమ్యాట్ ఖాతాలు 5 రెట్లు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్ ఆస్తులు 72 లక్షల కోట్లు దాటాయి. భారతీయులు తమ పొదుపులను ఫైనాన్షియల్ అసెట్స్ వైపు మళ్లిస్తున్నారు. ఈ మార్పు ఇంకా ఇనీషియల్ దశలోనే ఉంది. అయితే ఒక రంగానికి డిమాండ్ ఉన్నంత మాత్రాన మనం బ్లైండ్ గా పెట్టుబడి పెట్టకూడదండి. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీల వాల్యుయేషన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ కొత్త వ్యాపారాల విస్తరణ సామర్థ్యం గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఫ్రెండ్స్, కేవలం ట్రెండ్ లో ఉన్న కంపెనీలే కాకుండా ఇన్వెస్టర్స్ అంచనాలను మించి అద్భుతంగా రాణించే కంపెనీలకే మార్కెట్ ఎప్పుడు పట్టాభిషేకం చేస్తుంటుంది. సో డెఫినెట్ గా ఈ 5 స్టాక్స్ అయితే మీ రాడార్ లో పెట్టుకొని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తా ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.